గంగపాయల కూర పప్పుని ఈ విధంగా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా నేను 150 గ్రామ్స్ కందిపప్పుకి ఒక 30 గ్రామ్స్ పెసరపప్పు కలిపి కొద్దిగా మంచిగా శుభ్రంగా కడుక్కొని అందులో కరివేపాకు, ఒక చిన్న టమాటా, 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉడికించాను. ఇది చూడండి. కడాయిలో నూనె పోసుకొని వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఇవి చిటపటలాడ, అల్లం వెల్లుల్లి, ఓన్లీ వెల్లుల్లి ముక్కలుగా తరిగి వేసాను. అల్లం వేయకూడదు. ఎండుమిర్చి వేయండి, ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చాక కరివేపాకు యాడ్ చేయండి. తర్వాత ఉల్లి ముక్కలు కొన్ని. ఇవి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గంగపాయల కూర కడిగి శుభ్రంగా కట్ చేసి ఈ పోపులో వేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత దీంట్లో నేను ఎక్కువగా పొడి కారం వేయట్లేదు. ఇది ఉడికేటప్పుడు పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి కూడా వేసాను, ఒక టమాటా, ఇంకా కరివేపాకు వేసాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా కారం ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కర్రీ ఫ్రై అయింది. దీంట్లోకి పప్పుని యాడ్ చేద్దాం. ఇనుప కడాయిలో ఏ కర్రీ అయినా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు వాటిని మాత్రం వెంటనే పోపు అయిపోగానే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి వండుకోవాలి. ఈ పప్పులో మీరు కావాలంటే చింతపండుని పప్పు ఉడికేటప్పుడే 2-3 రెబ్బలు, పప్పు తగినంతగా, పులుపు ఎక్కువ కావాలనుకున్న వారు కొద్దిగా ఎక్కువ కూడా యాడ్ చేసి వండుకోవచ్చు. చూడండి పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆకుకూరతో పాటు పప్పు వేశాక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.